దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక యువకుడు ఒకే రోజు ఇద్దరిని అత్యాచారం చేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఇందులో ఒక యువత అయితే చనిపోయింది. ఆ యువతని ఒక చార్జర్ కేబుల్తో తన గొంతు నులిమి చంపేశాడు. అసలు ఇతను ఏం చేశాడు, ఎలా చేశాడు అనే విషయాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇక సౌత్ ఢిల్లీ అమర్ కాలనీలో కైలాష్ హిల్స్, అది ఒక గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఐఆర్ఎస్ ఆఫీసర్, అంటే ఇండియా రెవెన్యూ సర్వీస్ సంబంధించిన ఆఫీసర్ అక్కడ వాళ్ళ నివాసం ఉంది. వాళ్ళ అమ్మాయి, ఆమెకి 22 సంవత్సరాలు ఉంటే యూపీఎస్కి ప్రిపేర్ అవుతుంది ఆమె. సో ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డాడో రాహుల్ మీనన్, అతనిది రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అయితే ఈ రాహుల్ మీనన్ గత 8 నెలల నుంచి కూడా వీళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఈ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతను మార్కెటింగ్ పంపిస్తే ఏ అయితే వస్తువుల కొనుగోలు విషయంలో ఆ బిల్స్ తేడా రావడం వల్ల ఆ పనిలో నుంచి తీసేశారు. అంటే ఇతను వాళ్ళ ఇంట్లో ఒక పనివాడు. సో దీంతో అతనిపై చాలా కోపం పెంచుకున్నాడు. అతనిపైన ఎలా అయినా సరే కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించాడు. సో తర్వాత అతను ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆన్లైన్ గేమింగ్స్, బెట్టింగ్, వీటికి ఎక్కువగా అలవాటు పడ్డాడు. అలాగే డబ్బులు ఈజీగా ఎలా ఎర్న్ చేయాలి, ఎలా సంపాదించాలనే వాటికి ఎక్కువగా అలవాటు పడ్డాడు. ఇలాంటి టైంలోనే ఇతనికి ఒక స్నేహితుడు కూడా పరిచయం అయ్యాడు. ఆ స్నేహితుడు ఇంటికి డైలీ వెళ్ళటం, ఈ గేమ్స్ ఆడుకోవడం, ఈ ఆన్లైన్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ఎక్కువగా యూజ్ చేసి మనీని సంపాదించడం, ఇవన్నీ కూడా చేశాను. అయితే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఈ ఐఆర్ఎస్కి సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ కూతురు పైన దాడి చేయకముందు కూడా ఇతను రాజస్థాన్ అల్వార్ అనే ప్రాంతంలో స్నేహితుడి భార్య పైన కూడా అత్యాచారం చేశాడు. ఆమె పైన అత్యాచారం చేసి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాంటూ కూడా బెదిరించాడు. తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఫోన్ లాంటిది తీసుకుని బయటకు వచ్చేసాడు. ఆ ఫోన్ని ఒక ఈ మొబైల్కి సంబంధించిన సర్వీస్ సెంటర్లో 10,000 రూపాయలకి అమ్మేశాడు. ఆ 10,000 రూపాయలతో ఒక అంబులెన్స్ని ఆపి నన్ను ఢిల్లీ వరకు తీసుకెళ్ళండి, ఇలా ఒక ప్లేస్కి వెళ్ళాలి, నేను 5 నుంచి 6,000 వరకు కూడా మీకు ఇస్తానని చెప్పి మాట్లాడుకుని అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు. తర్వాత ఢిల్లీకి చేరుకున్నాడు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత అంబులెన్స్ వ్యక్తికి హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత ఎక్కడికైతే అతను వెళ్ళాలి అనుకున్నాడో అమర్ కాలనీ, కైలాష్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీకి లోపలికి ఈజీగా రావడం కష్టం, సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సో దీంతో వాళ్ళ కళ్ళగప్పి వేరే గోడలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ఎక్కి ఆ బిల్డింగ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా అతనికి అక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అతనికి అవన్నీ కూడా తెలుసు. అక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసు. లోపలికి ఆ రకంగా ఈజీగా వెళ్ళాడు. తర్వాత ఈ అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో డైరెక్ట్గా ఆ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. 3 డోర్స్ని లాక్ ఓపెన్ చేసి వెళ్ళాలి, 2 అయితే కీతో ఓపెన్ చేయాలి, ఇంకొకటి కోడింగ్. సో గతంలో పని చేశాడు కాబట్టి ఆ కీస్ ఎక్కడుంటాయి, ఆ కోడ్ ఏంటనేది కూడా ఇతనికి తెలుసు. అంటే అమ్మాయి గది ఓపెన్ కావాలంటే ఆ కోడ్ ఓపెన్ చేయాలి. కోడ్ ఓపెన్ చేస్తేనే ఆ గది యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. సో ఆ డోర్ని ఈజీగా ఓపెన్ చేయగలిగాడు. లోపలికి వెళ్ళి అక్కడ స్టడీస్ చేస్తున్న అమ్మాయి కరెక్ట్గా అప్పుడు చదువుకుంటుంది, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటుంది. అదే టైంలో కూడా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లి, తండ్రి, ఆఫీసర్ భార్య ఇద్దరు కూడా జిమ్కి వెళ్ళారు. సో ఇంట్లో ఎవరు లేరు. అదే టైం అనుకుని, అంటే ఇతనికి ముందే తెలుసు ఆ టైంలో ఎవరు ఉండరు అని చెప్పి. సో అలా వెళ్ళి ఆ అమ్మాయి పైన ఒక్కసారిగా మీద పడి ఆ అమ్మాయిని చిత్రహింసలకి గురి చేసి, దాని తర్వాత ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి, ఆ అమ్మాయిని ఒక బలమైన ఆయుధంతో, ఒక దీపాన్ని వెలిగించే ఆయుధం ఏదో ఉంటుంది, దాన్ని అలాంటి ఆయుధంతో ఆ అమ్మాయి పైన బలంగా కొట్టి, తర్వాత ఒక చార్జర్ కేబుల్తో ఆ అమ్మాయి చావట్లేదు అని చెప్పి ఆ గొంతు నులిమి చంపేశాడు. తర్వాత డబ్బులు తీసుకునేందుకు కూడా ప్రయత్నించాడు. ఆ లాకర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ కాకపోవడంతో ఆ అమ్మాయి బాడీని అతను బలవంతంగా లాక్కుని వెళ్ళి
ఆ లాకర్స్ పైన ఫింగర్ పెడితే అది ఓపెన్ అవుతుంది, ఫింగర్ ప్రింట్. సో దీంతో అమ్మాయి బాడీని అలాగే లాక్కుని వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్ పెట్టి డబ్బులు 2.5 లక్షల వరకు కూడా తీసుకుని అక్కడి నుంచి ఎలా అయితే వెళ్ళాడో ఆ బిల్డింగ్ పైకి అలానే మళ్ళీ తిరిగి కిందకు వచ్చేసాడు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు పక్కన క్లియర్గా చూడొచ్చు. ఎల్లో షర్ట్ ధరించి వెళ్తున్న అదే వ్యక్తి రాహుల్ మీనా. ఇతనే 2 అత్యాచారాలు చేసి ఒక అమ్మాయిని అయితే చంపేయడం జరిగింది. దీంతో జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ రక్తపు మడుగులో ఉన్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. దీంతో పోలీసులతో పాటు క్లూస్ టీమ్ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి పూర్తిగా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. దీంతో ముందుగా సీసీటీవీ ఫుటేజ్ను ఓపెన్ చేశారు. తర్వాత ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది గుర్తించారు. మీకు తెలుసా లేదని అడిగారు. సో దీంతో వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఇతను మాకు తెలుసు, ఇతను మా ఇంట్లో గత 8 నెలలుగా పనిచేశాడు, రీసెంట్గానే 1 నెల క్రితం అతన్ని మేము తీసేసాం ఉద్యోగం నుంచి, తను సరిగ్గా పని చేయట్లేదు, ఒక బిల్లు విషయంలో గొడవ జరిగింది, అతన్ని తీసేసాం అంటూ కూడా. సో తర్వాత అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఇదంతా కూడా చేసిన తర్వాత మన పక్కన సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది. ఎల్లో షర్ట్ ధరించి వెళ్తా ఉన్నాడు. ఆ షర్ట్ కూడా అతన్ని కాదు, ఎందుకంటే అమ్మాయిని చంపుతున్నప్పుడు ఆ రక్తపు మరకలని కూడా తను ఏదైతే ముందు వెళ్ళేటప్పుడు దుస్తులోనే వాటికి అంటుకోవడం వల్ల వాటిని తీసేసి అక్కడే పాడేసి, ఈ అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు, అన్న బట్టలు వేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. తర్వాత బయటకు వచ్చి ఒక క్యాబ్ లాంటిది బుక్ చేసుకుని ద్వారకా నగరానికి వచ్చేసాడు. ద్వారకా అనే ప్లేస్కి వచ్చేసాడు. అక్కడ ఒక ఓయోని తీసుకున్నాడు. ఆ ఓయోలో అతను ఉన్నాడు. సో పోలీసులు క్లియర్గా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా పరిశీలించి ఇతను ఎలా వెళ్ళాడు, ఇతను ఎవరు డ్రాప్ చేసి ఇవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి ఒక క్యాబ్ డ్రైవర్ ఏదైతే చెప్పిన ఆధారాల ప్రకారం ఇతని ద్వారకా ఆ ఓయో రూమ్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతన్ని విచారణ చేస్తే చాలా నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎస్, రీసెంట్గా ఈ న్యూస్ వెలుగులోకి వచ్చినప్పుడు కేవలం ఇతను ఒక ఎవరైతే నిందితురాలు ఉందో ఆమె పైన మాత్రమే అత్యాచారం చేసి ఇతను పారిపోయాడు అనుకున్నాం. కానీ పోలీసుల విచారణలో ఇదంతా కూడా బయటపడింది. ఇతను ఇంతకుముందు అంటే బుధవారం జరిగింది, బుధవారం కాకుండా మంగళవారం కూడా వేరే ఒక మహిళ పైన కూడా, పైగా అతని స్నేహితుడి భార్య, ఆమె పైన కూడా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె పైన దాడి చేసి ఆమె దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుని అలాగే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ఫోన్ లాంటిది ఎత్తుకుని బయటకు వచ్చేసి దాన్ని అమ్మేసి ఆ డబ్బులతో ఢిల్లీకి పారిపోయి వచ్చాడు. అదే రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేరు. ఎవరైతే స్నేహితుడు అని చెప్తున్నామో ఆ స్నేహితుడు బంధువుల యొక్క ఫంక్షన్ ఉందని చెప్పేసి అతను బయటకు వెళ్ళడం జరిగింది. పిల్లలు ఆమె మాత్రమే ఉన్నారు. సో అంటే దాడికి పాల్పడిన తర్వాత నువ్వు ఎవరికైనా చెప్తే నీ భర్తని నీ పిల్లల్ని కూడా చంపేస్తా అంటూ కూడా బెదిరించాడు. సో ఇలా అతన్ని విచారించిన తర్వాత చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అతనికి పాన్ అంటే విపరీతమైన పిచ్చి. అతను ఫోన్లో కూడా చెక్ చేస్తున్నప్పుడు పాన్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అలాగే క్రోమ్ ఇంకా వేరే వెబ్సైట్స్లో కూడా ఎక్కువగా వీటి గురించి అతను సెర్చ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఇతనికి అంటే విపరీతమైన పిచ్చి. ఇతను డబ్బులుంటే చాలు ఎవరైతే ఉంటారో వెబ్సైట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా పోలీసులు రీసెంట్గా బయట పెట్టడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఒక్కసారిగా ఢిల్లీ ప్రాంతాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యంగా ఈ అమర్ కాలనీలో ఒక్కసారిగా అందరూ కూడా భయపడ్డారు. ఎంతో సెక్యూరిటీ ఉంది, పైగా అది గేటెడ్ కమ్యూనిటీ, ఎవరు కూడా ఈజీగా లోపలికి వెళ్ళలేరు. అలాంటిది ఈ వ్యక్తి ఈజీగా లోపలికి వెళ్ళగలిగి అతను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా చేసి, అంటే పోలీసులు 2 కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే కక్ష తీర్చుకోవడం కోసం వచ్చాడా, లేదంటే డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చాడా? అంటే అతనికి డబ్బులు చాలా అవసరం ఉంది ఇప్పుడు, ఎందుకంటే అతనికి విపరీతమైన అప్పులు కూడా ఉన్నాయి. అప్పులు వాళ్ళ దగ్గర నుంచి కూడా వేధింపులు ఉన్నాయి. గతంలో ఇదే రకంగా అప్పులు సంబంధించిన వాళ్ళు వేధిస్తున్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇతను కూడా కొంచెం అప్పులు తీర్చాడు, మన ఇంట్లో పనిచేస్తున్నాడు కదా అని చెప్పి. సో డబ్బులు దొంగలించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చూసిందా, దాని తర్వాత ఆ అమ్మాయి పైన ఇతను దాడి చేశాడా, దాడి చేసిన తర్వాత ఇలా అత్యాచారం చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాడా, లేకపోతే కక్ష తీర్చుకోవాలా, అమ్మాయిని ఏదో చేయాలని వెళ్ళాడా, ఇలా చాలా విషయాలను కూడా పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. సో మరి ఇలాంటి వ్యక్తిని
అంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మరి ఏం చేయాలంటారు? ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏదైతే రాజస్థాన్కి సంబంధించిన అల్వార్ ప్రాంతానికి సంబంధించిన రాహుల్ మీనన్, కేవలం అతనికి 19 సంవత్సరాలు మాత్రమే. 2 రోజుల వ్యవధిలో 2 మహిళలపైన అత్యాచారం చేసి ఒక మహిళను చంపడానికి కూడా ప్రయత్నించాడు. మరొక అమ్మాయిని తనపైన అత్యాచారం చేసి తనని క్రూరంగా చంపేశాడు. అది కూడా తెలిసిన వ్యక్తే. ఎందుకంటే గత 8 నెలల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. అతనికి ఆ ఇల్లంతా కూడా తెలుసు, ఆ కీస్, ఆ డోర్ కోడింగ్స్ ఇవన్నీ కూడా తెలుసు. ఈజీగా అవన్నిటిని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆమెను చంపేసి 2.5 లక్షల వరకు కూడా డబ్బులు అక్కడ దొంగలించి బయటికి వచ్చేసారు. మనం క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు. ఎల్లో షర్ట్ వేసుకున్న రాహుల్ బయటకు వచ్చి, అంటే కనీసం భయం కూడా లేదు, నేను ఇట్లాంటి ఘటనలకి పాల్పడ్డానే భయం కూడా లేదు. 19 సంవత్సరాలు అతనికి. సో బయటికి చాలా హుషారుగా వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళడానికి ఎంత ఈజీగా ప్రయత్నించాడు. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత ద్వారకా అనే ప్లేస్కి పారిపోయాడు. అక్కడ ఓయో హోటల్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నప్పుడు పోలీసులు క్యాబ్ డ్రైవర్ ఆధారాలు ఏదైతే ఇచ్చాడో ఆ ఆధారాల ప్రకారం అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. విచారిస్తున్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా బయటపడి. సో ఇతన్ని ఏం చేయాలంటారు? నడి రోడ్డు మీద ఉరి తీయాలంటారా? లేదంటే నడి రోడ్డు మీద రాళ్లతో చెప్పులతో కొట్టాలంటారా? లేదంటే ఏమన్నా సూదులు దింపాలంటారు? ఇలా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇతని గురించి. ఈ రకంగా కానీ క్రూరంగా చంపితే కానీ ఇటువంటి వ్యక్తులు ఇంకా తయారవకుండా ఉంటారు అనేది చాలామంది కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జైల్లో పెట్టి ఇతనికి తిండి పెట్టే కన్నా స్పాట్లో ఇతన్ని ఎన్కౌంటర్ చేయడం అంటూ కూడా చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తాం.